హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అండ్ వాళ్ళటి వీడియో వచ్చేస్తే ఆపోజిట్ హ్యాండ్ మేకప్ ఛాలెంజ్ అనమాట. సో మొన్నటి వీడియోలో మీరు చూస్తుంటే మా తమ్ముడు ఉన్నాను నా పక్కన, కానీ వాళ్ళ మా అక్క ఉంది. ఎందుకంటే వాడు మేకప్ చేసుకోలేడు కాబట్టి. సో ఇంట్రో కూడా నేను ఏమంత ఎక్కువ ఇస్తలే. అండ్ మా మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాము. నేను ఇంకా ఊకే కూడా చూపియను నా మేకప్ ప్రోడక్ట్స్ ఏంటి అని. నా దగ్గర ఉన్నాయి కొన్ని బేసిక్ మేకప్ ఐటమ్స్ అనమాట. సో యా, లెట్స్ స్టార్ట్ అ వీడియో. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మన ఫేస్ని ఫస్ట్ హెయిర్. యా, టైగర్ హెయిర్. సో నేను హెయిర్ బ్యాండ్ తీసుకున్నా. మా అక్క యూజింగ్ క్లిప్. యా, మనం హెయిర్ బ్యాండ్ ఎందుకు పెడతామంటే మన ఫేస్ మీద మనం మేకప్ వేసుకునేటప్పుడు హెయిర్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ బ్యాండ్ అండ్ క్లిప్ నెసెసరీ ఐటమ్స్ని పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అంటే లైక్ మన ఫేస్కి ఏం హార్మ్ కాకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ మాయిశ్చరైజర్. సో మేము వాడేటివి మీరు ఎవ్రీ వీడియోలో చూస్తుంటారు. దట్ దిస్ ఇస్ నివియా లైట్ మాయిశ్చరైజర్. యా. సో స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు మాది రైట్ హ్యాండ్. దిస్ ఇస్ ఆ రైట్ హ్యాండ్. చూపెట్టి. అంటే ఇది సెల్ఫీ కాబట్టి యూ విల్ థింక్ దిస్ ఇస్ రైట్ హ్యాండ్, బట్ దిస్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్. ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది నా రైట్ హ్యాండ్. సో దిస్ ఇస్ ఆ లెఫ్ట్ హ్యాండ్. ఇది నా లెఫ్ట్ హ్యాండ్. యా. సో లెట్ స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్. నాకు అట్లా మనకి వేసుకొని అలవాటు అయిపోతుంది కాబట్టి రైట్ హ్యాండ్ వచ్చేస్తుంది ఫేస్ మీదకి. స్ప్రెడ్డింగ్ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్తోనే చేసుకోవాలి. మనం మాయిశ్చరైజర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓన్లీ యూజింగ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో మా ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇట్స్ కన్సీలర్. సో నివ్యా అయితే అయిపోయింది. ఐ మీన్ మాయిశ్చరైజింగ్ ఆఫ్ ఫేస్ ఇస్ డన్. సో కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫౌండేషన్. ఐ మీన్ మన బేస్ మేకప్ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది. దట్ మేము మాత్రం ప్రో కన్సీలర్ వాడుతున్నాము. మీకు తెలిసే ఉంటుంది. యా, చలో స్టార్ట్. సో మనము ఎప్పుడు రైట్ హ్యాండ్ మీద పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టుకొని రైట్ హ్యాండ్తో చేసుకుంటాం కదా. సో మాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ చేయాలి కాబట్టి మనం రైట్ హ్యాండ్ మీద పెట్టుకొని వీఆర్ జస్ట్ అప్లైయింగ్ ఇట్ విత్. నేను హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తోనే బ్లెండ్ చేస్తున్నా. డన్ విత్ బ్లెండింగ్ అయిపోయింది. ఓకే, ఐ నీడ్ అ మిర్రర్. మీరు చూస్తే
రైట్ హ్యాండ్ మాత్రం వాడలేదు మేము. అప్పుడప్పుడు బై మిస్టేక్ ఇలా మన రైట్ హ్యాండ్ మనకి వినకుండా పోయింది, అందుకే ఇలా రైట్ హ్యాండ్ వచ్చేసింది. కాంపాక్ట్. సో నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ కాబట్టి వీఆర్ టేకింగ్ లాక్మీ కాంపాక్ట్ పౌడర్ అండ్ వీఆర్ జస్ట్ బ్లెండింగ్ ఇట్ విత్, ఇది హ్యాండ్తో చేసుకోలేం, ఇది లూజ్ పౌడర్ ఏం కాదు, ఇట్ ఇస్ కాంపాక్ట్ కాబట్టి మనం బ్లెండర్ని వాడతాము. బ్లెండర్ యూ కెన్ సీ. సో లెఫ్ట్ హ్యాండ్ applying with left. సో నాది మాత్రం బ్లెండింగ్ కాంపాక్ట్ ఇస్ డన్, వేసుకోవడం అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు మూవ్ టు అవర్ ఐ పార్ట్, అంటే ఐ మేకప్ చేసుకోవాలి. ద టఫెస్ట్ పార్ట్ మనకి రైట్ హ్యాండ్తోనే చేసుకోనికి అంత కష్టమైంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లైనర్ సో ఇవన్నీ వేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఏదైనా ట్రై చేద్దాం, ఎందుకంటే ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, అంతే మన ఇంటెన్షన్. సో యా, ఓకే అయిపోయింది నా కాంపాక్ట్. సో కమింగ్ టు ది ఐ షేడ్, ఐ మేకప్. ఫస్ట్ నేను మాత్రం ఐ షాడోకి నా హ్యాండ్సే వాడతా, ఎందుకంటే ఆపోజిట్ హ్యాండ్ ఛాలెంజ్ కాబట్టి. మా అక్క అప్లికేటర్ వాడుతుంది, దట్ టు విత్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే యా. సో యా, ఐ థింక్ ఫింగర్సే బెటర్ అనుకుంటా. యా. సో లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి 2 ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి మా అక్క అది అండ్ నేను ఇది. నార్మల్ నేను ఏం కలర్ వేసుకున్నాం మనము, కెమెరాలో కనిపించాలి కాబట్టి ఐ గో విత్ దిస్ ఏమంటుంది దీన్ని, సమ్ పర్పుల్ కలర్ అండ్ విత్ దిస్ గోల్డ్ కలర్. మీకు గోల్డ్ కలర్ కనిపించదు, కాకపోతే ఈ పర్పుల్ కలర్ మాత్రం కనిపిస్తుంది. అండ్ యూ ఓకే ఐ యూస్ దిస్ షేడ్, కెన్ యూ సీ ఇది. అండ్ ఐ థింక్ ఐ గో విత్ దీస్ టూ కాంబినేషన్. Okay, let's start using our left hand finger. So let's start. వాడుతుంటాను. సో ఇప్పుడు చూడాలి రైట్ హ్యాండ్తోనే అంత కష్టం అంటే ఇంకా లెఫ్ట్ హ్యాండ్తో ఇంకెట్లా పెట్టుకుంటాను, లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే నేను ఐ షాడోని వేసుకుంటున్నా. ఓకే, ఈ లెఫ్ట్ ఐ అయిపోయింది. కమింగ్ టు ది రైట్ ఐ. ఇట్స్ నాట్ ఈజీ, ఐ షాడో పెట్టుకోనికే వస్తలేదు అసలు. ఐ థింక్ ఇట్స్ గుడ్. మనకి లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ పార్ట్ అంతా పెట్టుకోనికి వస్తుంది, కానీ రైట్ పార్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఆపోజిట్ హ్యాండ్ ఛాలెంజ్. Oh my god, I can't even keep to my right eye. మీకు కనిపిస్తుందా?
అయ్యో క్లోజ్ యువర్ ఐస్. యా, తిను సమ్ బ్రౌనిష్ రెడ్ పెట్టుకుంది అండ్ నేను పర్పుల్ చూపెట్టినా కదా అదే కలర్. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ దీనికి డార్క్ అయింది, దీనికి లైట్ అయింది. నాకైతే ఇది మొత్తం అంటేసింది. ఓకే కవర్ కాంపాక్ట్. యా, సో ఫస్ట్ షేడ్ అయిపోయింది. గోయింగ్ విత్ ది సెకండ్ షేడ్. సెకండ్ షేడ్ ఏం హే పెట్టుకోవాలి? నా 2 షేడ్స్ అయిపోయినాయి. ఫస్ట్ లైట్ కలర్ అండ్ ఐ షేడ్ కూడా అయిపోయింది. సో నాది ఇది గ్రీన్ ఉంది కాబట్టి మీకు కనిపించింది, నేను గ్రీన్ పెట్టుకుంటా. ఇగ్నోర్ గ్రీన్ అంత కానీ మీకోసం ఇంకా కష్టపడతాం. ఎవరు మంచిగా వేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. యా, అది మాత్రం మర్చిపోకండి. మీకు గ్రీన్ కనిపిస్తలే, వెయిట్ సో యా, ఇది షాడో ఇంటూ టుట్టిగా ఇట్లా ఇట్లా రబ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నెక్స్ట్ ఐలైనర్ ఉంది. మనం ఎక్కువ వాడేటిది రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్తో మంచిగా అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లైక్ రైటింగ్ కానీ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే పిచ్చి గీతలు గీకేస్తాం, కానీ రైట్ హ్యాండ్తో రాస్తే బాస్. సేమ్ ఇది కూడా అదే. సో యా, అయిపోయిందా? సో నాది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. కానీ నెక్స్ట్ చూద్దాం. ఓవర్ ఓవర్ ఓకే, డన్. సో ఇప్పుడు కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐలైనర్ కాబట్టి ఐలైనర్ సో ఫస్ట్ నువ్వు పెట్టుకుంటావా? యా ఓకే. సో ఇప్పుడు తిని పెట్టుకుంటుంది. సో ఓకే, నాకు భయం అవుతుంది ఎట్లా వస్తుందో ఏమో. రైట్ హ్యాండ్తో అయితే ఐఎమ్ వెరీ వెరీ పర్ఫెక్ట్. విత్ లెఫ్ట్ అన్నీ ఏది కావాలంటే అది పెడుతుంది, లైక్ వింగ్ ఐలైనర్ కానీ ఏదంటే అది పెడుతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి చూద్దాం. ఓకే, దిస్ ఇస్ మై లెఫ్ట్ హ్యాండ్. ఇంకా నువ్వు ఎట్లా పెడతావో నాకు ఎట్లా అవుతుందంటే దిస్ ఇస్ నాట్. చాలా కష్టం ఉంది లెఫ్ట్ హ్యాండ్తో ఐలైనర్ అప్లై చేసుకోవడము. మిగతా అంతా పార్ట్ ఈజీగానే ఉంటుంది, కానీ మెయిన్ వచ్చేసి ఐ పార్టే కొంచెం ఏమంటారు కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ట్రై చేస్తుంది, లెట్స్ సీ. షిట్, ఓ మై గాడ్, ఇట్స్ ఓకే ఐ థింక్. కానీ కిందంతా అంటుంది, కుచ్చుకుంటుంది. ఐఎమ్ పోకింగ్ ఇట్ ఇన్ మై ఐస్. చాలే. యా పర్ఫెక్ట్. ఇంకో ఐకే చూద్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో. ఎంత మంచి వచ్చింది కదా. ఓకే, కొంచెం అటు ఇటు బట్ ఇట్స్ ఓకే. ఈ హ్యాండ్ అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ ఆయన రాదనుకుంటా. ఎటు పోతుందో ఏమంటుందో. It will go to north, south, east, west, all directions. చూద్దాం, జస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఐలైనర్ కాబట్టి.
ప్లీజ్ డోంట్ ట్రై దిస్. వాటర్ వస్తున్నాయి కలర్. ఐ ల్యాషెస్కి మొత్తం అంటుతుంది. తిను ఐలైనర్ని మస్కరాలా వాడుతుంది. ఇది కొత్త టిప్, యూజ్ చేసుకోండి. ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్ ఐ గెస్. ఓ షిట్, ఫెయిల్ అయిపోయింది ఐ. యా యూ కెన్ సీ లిటరలీ ఆ ఐ చూడండి, ఈ ఐ చూడండి. ఇంత సన్న వస్తే ఇది ఇంత లా వచ్చింది. అయిపోయిందా? నా కమింగ్ టు మై వాట్ విల్ హ్యాపెన్. షేప్ చేసేసిన. ఓకే, సో ఒక ఐ మీద చాలా థిన్గా వచ్చింది, ఇంకో ఐ మీద చాలా ఫ్యాట్గా వచ్చింది. బికాస్ నో ఇప్పుడు రిపేర్ చేస్తున్నా, ఒక్క నిమిషం. తన ఐని రిపేర్ చేస్తుంది. సో చూద్దాము. మనకి ఈజీగా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ ఐకి పెట్టుకోనికి ఈజీగానే ఉంటుంది. కానీ కమింగ్ టు ది రైట్ ఐ ఇక్కడ నుంచి పెట్టుకోవాలిగా చాలా కష్టం ఉంటుంది. సో లెట్స్ సీ. అయిపోయిందా? ఓ షిట్. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? యా. సో ఇప్పుడు తినేది అయిపోయింది, ఐలైనర్ పెట్టుకోవడము. ఇప్పుడు నా పార్ట్కి వచ్చింది. సో చూడాలి ఎలా వేసుకుంటాను అని. సో ఐలైనర్ ఇది రైట్ హ్యాండ్ ఉండండి. వెయిట్ మినిట్, లెట్ సి. నాకు రైట్ హ్యాండ్తోనే సక్కంగా పెట్టుకోనికి రాదు, ఇంకా లెఫ్ట్ హ్యాండ్తో. ఇప్పుడు నా తిప్పలు చూడండి. I'm excited to see how it's gonna turn out. మైన్ ఐ ఇంటూ డబుల్ వ్యాంపైర్ డైరీస్లో లేదంటే కొన్ని సినిమాస్లో చూపెడతారు కదా, దయ్యం మేకప్ ఎలా వేసుకోవాలి అంటే నా దగ్గర రండి. కాదు, జాంబీ అయిపోతుందేమో, వాట్ ఐ ఫీల్. మమ్మీ నాకు బాగా వచ్చింది కదా. నాకు పెట్టుకోనికి వస్తలే. ఇట్స్ ఓకే, డోంట్ షివర్. దట్ ఈస్ అవర్ లెఫ్ట్ హ్యాండ్. మీకు నెయిల్స్ కనబడుతుంది, మా లెఫ్ట్ హ్యాండ్కి నెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లుక్ ఎట్ దట్. వెయిట్, డోంట్ షేక్. లుక్ ఎట్ దట్. లెట్స్ ట్రై ఏదో ఒకటి. మీ గురించి కాబట్టి ఇంకా సాక్రిఫైస్ చేయాల్సింది. బికాజ్ సో వింగ్ ఐలైనర్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వింగ్ పెట్టుకుంటా. ఈ ఐ వదిలేద్దాము. ఇప్పుడు చేస్తా, రిపేర్ చేద్దాం కొంచెం. ఓకే, I'm getting laugh. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం కదా. అండ్ ఇంత ఏమంటారు ఘోరంగా వచ్చిన నా ఐలైనర్. నేను లెఫ్ట్ హ్యాండే వాడాను, నేను ఫస్ట్ టైం తెలుసా ఐలైనర్ వేసుకుంటున్నా. ఈ ఐకి ఎంత ఘోరంగా వస్తే ఇంక ఈ ఐకి చూద్దాం. నాకు ఇది పట్టుకోనికే వస్తలే. వన్ మినిట్ చూస్తుండ్రా నా ఐ మేకప్. ఎట్లా పెట్టుకున్నావు ఇంకా నువ్వు? ఏదో అట్లా. నాకు రియల్గా వస్తలే. ఏదో లైట్ నాకు వచ్చిందంతా పెట్టుకుంటా, లేదంటే అట్లా వేస్తా.
ఇంకా వింగ్. వావ్, అది వింగా? యా సూపర్. అయిపోయింది. కామెడీ. అయిపోయింది నా ఐ మేకప్, ఐలైనర్. చూపి. ఓపెన్ యూర్ ఐస్. గల 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 గల. నార్మల్గా పెట్టు. ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ అస్టల్ అండ్ పర్ఫెక్ట్. అది ఆమె ఐ మేకప్ అండ్ దిస్ ఇస్ మై ఐ మేకప్. ఓకే. అండ్ యా, మా ఐలైనర్లు మాత్రం అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మస్కారా. సో నేను పెట్టుకున్నా. లెఫ్ట్ హ్యాండ్. ఓపెనింగ్ కూడా లెఫ్ట్ హ్యాండా? ఏదో అట్లా నేను డిస్టర్బ్ చేయాలని చెప్పిన. ఓకే, లెఫ్ట్ హ్యాండ్. ఇంటి ద మస్కారా స్టెప్. మస్కారా ఈజీగానే ఉంది, ఓన్లీ ఐలైనర్ ఒకటే కష్టం. తిను చాలా పర్ఫెక్ట్ అనమాట మేకప్లో. మరీ అంత ప్రొఫెషనల్ కాదు, బేసిక్ మేకప్లో చాలా బాగా చేస్తుంది. అండ్ మీరు ముందటి వీడియో చాలా బాగా ఎంజాయ్ చేసినారనుకుంటా. సో ఇంకా ఇట్లానే నేను కొన్ని కంటెంట్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంది మీ. సో మీరు ఏం చేయాలి అక్కర్లేమా, నా వీడియోస్ మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదొకటి. సో యా, చూద్దాం. అయిపోతుంది, చాలా ఫాస్ట్ అనమాట. డన్. ఓకే, డన్. నైస్. సో ఇప్పుడు మస్కారా అయిపోయింది. మస్కారా అయిపోయినాక కమింగ్ టు ది లాస్ట్ స్టెప్. ఇంకా అయిపోయింది, ఫైనల్ స్టెప్ అంటూ ఉంటే ఏమొస్తుంది? ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది మేకప్ ఇస్ లిప్స్టిక్ అనమాట. బ్లష్ అవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకుందామా? యా. ఓకే, అంటే మేకప్ మనం ఇట్లా బ్లష్ పెట్టుకోము, బట్ ఫర్ దెమ్ విల్ డూ. యా. సో ఇందులో ఐ విల్ యూజ్ దిస్. ఇది నేను యూజ్ చేస్తా, ఈ బ్లష్, దిస్ వన్. ఓకే, బట్ యూ నీడ్ బ్రషెస్ అయితే. యూజ్ దాని బెటర్, ఎందుకంటే ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి హ్యాండ్తోనే పెట్టిస్తున్నాను. సో నేను ఈ బ్లష్ బ్లెండర్ వాడతా. యూ కెన్ సీ దిస్. నేను ఆల్రెడీ వాడిన, ఇక్కడ పింక్ ఉంటుంది. సో పెట్టేసుకుంటున్నా. వాట్ నువ్వు కూడా ఇదే యూజ్ చేస్తావా? సో నేను ఈ కలర్ యూజ్ చేస్తాను. ఈ కలర్, దిస్ కలర్ నేను వాడతా. ఫస్ట్ వన్ కనబడుతుంది. మనకి పింక్ చీక్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ బ్లష్ అనమాట. సో రావట్లేదు హ్యాండ్తో. యా, తీసుకున్నాను. ఓకే, ఐ థింక్ నేను కూడా అదే యూజ్ చేస్తాను. కెమెరాలో అంత కనిపిస్తుంది. యా, వెయిట్. మరీ అంత కనిపిస్తలేదు, రియల్గా ఇంకా డార్క్ వచ్చింది. ఇలా ఉండదు బ్లష్. ఎట్లుంది? సేమ్ హోలీ. నేను కొంచెం ముక్కు మీద కొద్ది పింక్ చేసుకుంటాను. జడ్జ్ బేర్. యా, యూ కెన్ కీప్ ఇట్.
నేను నా ఫింగర్స్ బ్లెండ్ చేసేసుకుంటా. థ్యాంక్ యూ. సో నేను ఫస్ట్ ఇలా బ్లెండర్ అదే ఏమంటారు స్పాంజ్తో ఇలా ఇలా గీతలు పెట్టేసుకొని నా Now I'll use this finger to blend. Sorry, left hand kabatti it's okay. Yeah, fine. అయిపోయింది నా బ్లష్. ఓకే, Look at your nose. nice. Yeah, it's pinky pinky. Pinky pinky ponky. Father has That's a donkey. Okay, done. I am also done with my blush. ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్కి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ షైనింగ్ ఉండాలి కాబట్టి మనము ఈ అప్పర్ చీక్ మీద హైలైటర్ పెడతాము. సో మా దగ్గర హైలైటర్ లేదు, సో విల్ యూజ్ ది గోల్డెన్ ఐ షాడీ యాజ్ ది హైలైటర్. అంటే మేము హైలైటర్ పెట్టుకోము. యా, సో మీకు దాంట్లో చూపెట్టాలి. ఇక్కడ ఒక బ్రష్ ఉంది, విల్ యూజ్ దిస్. ఉన్న దాంతో పని కానిచ్చేసేయాలి. ఓకే, నేను ఏది finger హైలైటర్ use వాడతాను చేస్తా. అంటే దిస్ వన్ గోల్డ్ కలర్ హైలైటర్గా వాడతారు కాబట్టి ఇలా ఇలా. సారీ, ఓకే, This లెఫ్ట్ one. హ్యాండ్. యా ఇలా తీసుకున్నాను బ్రష్లో. లెఫ్ట్ హ్యాండ్ నేను తీసుకుంటున్నాను. మనం స్మైల్ చేయాలి ఎప్పుడైతే హైలైటర్ అండ్ ఈ హైలైట్ బ్లష్ పెట్టుకున్నప్పుడు స్మైల్ చేయాలి. కెన్ యూ సీ దట్ షైన్? కెన్ యూ కనబడుతుందా? యా, నేను ఫస్ట్ ఇలా పెట్టేసుకొని తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్తోనే ఐ బ్లెండ్ ఇట్. ఇక్కడ కూడా కొంచెం స్మైల్. యా, అయిపోయింది. మీకు కనబడుతోందా? రెండు అయిపోయినాయా? రెండు సైడ్స్. యా, ఓవర్. ఆమె హైలైటర్ పెట్టుకుంటుంది, నేను పెట్టుకోను. నాకు I don't ఎందుకంటే use. షైనీ ఉండడం అంటే చాలా ఇష్టం. అండ్ యా, ఇప్పుడు హైలైటర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేస్తే ఇట్స్ లిప్స్టిక్. కానీ లిప్స్టిక్కి ముందు మనం మన లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. నోస్ మీద పెట్టుకున్నాను. డ్రైగా ఉండకూడదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నా లిప్స్ ఏమంటారు క్రాక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా 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 పగిలిపోతున్నాయి. సారీ. సో నాకు తాకింది. యా, ఎందుకంటే నేను ఇలా 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 అని ఇలా 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 కళ్ళలో వచ్చేసాను. ఆమె నెయిల్స్ చూసిన రా ఎంత పొడవు ఉంటే అవి కుచ్చుకోవాలి. యా, సో నేను ఈ బేబీ లిప్స్ వాడుతున్నాను. ఎక్కువ మంది ఇదే వాడతారు. ఐ లవ్ దిస్ వన్. సో నేను నా హైలైటర్ అయిపోయింది. సారీ, నేను మళ్ళీ మర్చిపోయా. ఏ యూ డూయింగ్ చీటింగ్ రే. అరే ఫస్ట్ న్యూ డెట్ రైట్. సో బట్ నేనేం అప్లై చేసుకోలేదు. బట్ ఇట్స్ ఓకే, వి ఫర్గివ్. కరెక్ట్ షేప్ రావాలి కాబట్టి కష్టమే. యా, అవును, లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోనికే రాదు. ఓ ఐ డోంట్ నో వాట్ ఇట్. అది ఇటు అవుతుంది, ఇటు అవుతుంది, ఇటు అవుతుంది. చూసారా ఎంత బాగుందో? ఏమంటారు గ్లాసీ, ఏమంటారు షైనీ వస్తుంది. సో నా లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఓకేనా, మై టర్న్. లెఫ్ట్ హ్యాండ్. Yeah. లెఫ్ట్ హ్యాండ్. మనము మన లిప్స్ని ఎప్పుడు డ్రైగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏమంటారు కొన్ని Mirror. లైక్ లిప్స్ డ్యామేజ్ అయిపోవడము ఉంటుంది. ముందే అసలు ఇప్పటికే వింటర్ సీజన్, మన లిప్స్ క్రాక్ అవ్వడే అవి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం లిప్స్టిక్ పెట్టుకునే ముందు కంపల్సరీ మన
లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మనం ఉట్టి లిప్స్టిక్ పెట్టుకుంటే మీరు చూస్తారు లిప్స్ డార్క్ అవ్వకపోవడం కానీ చాప్డ్ అయిపోతాయి లిప్స్. అండ్ అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ ప్రొటెక్టర్. యా మనం ముందు మన బేస్ మేకప్ వేసుకునేటప్పుడు కూడా మన నివ్యా అయిపోయింది మాయిశ్చరైజర్ పెట్టుకుంటాము బికాస్ టు ప్రొటెక్ట్ ఆ స్కిన్ అని. అండ్ ఇంకా సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా హీరోయిన్స్ కానీ ఎంత మేకప్ వాడతారు బికాజ్ వాళ్ళకి ఇంకా ఎప్పుడు స్క్రీన్ ముందే ఉండాలి కాబట్టి. కాకపోతే వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ టైం స్కిన్ కేర్ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం అయిపోయింది ఇది. సో దానికన్నా ముందు మనం కాజల్ పెట్టుకుందాము. మనం కాజల్ ఒకటి మర్చిపోయినాము. ఐ మీన్ కళ్ళ కింద కాటిక నేను పెట్టుకోను. పెట్టుకోవాలి బికాస్ లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ హ్యాండ్ ఛాలెంజ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇలా పట్టుకోవచ్చా? ఎందుకంటే మనం ఇలా రైట్ పెట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటాం కదా. ఓకే యువర్ విష్. యా కార్తిక ఒక ఐకి అయిపోయింది. యా నాకు ఎందుకో కాజల్ అంటే చాలా ఇష్టము. సో యా పెట్టుకో. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని కూడా బాగుంది కదా. నాది ఒకటి ఐలైనర్ పాడైపోయింది కానీ మీ కెమెరాలో బాగా అనిపిస్తుంది. కవర్ చేయడానికి బాగుంది. యాక్చువల్గా తను ఎప్పుడు కాటిక పెట్టుకోదు ఎందుకంటే ఐస్ చిన్నగా ఉంటాయి లేకపోతే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి. అందుకే నేను పెట్టుకుని నాకు ఇష్టం ఉండదు. నాకంతా కాటిక చాలా ఇష్టం. అండ్ నేను ఎప్పుడు మళ్ళీ గుచ్చుకుంది కళ్ళల్లో. సీ వాటర్ టియర్స్ ఆర్ రోలింగ్ ఇన్ ఐస్ బ్రో. కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సో అదనమాట. మీరు నాకు ఏమేమి వీడియోస్ చేయాలో నాకు అన్నీ నాకు కింద కమెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఎట్లాగో ఇప్పుడు లాక్డౌన్, కరోనా సిచ్యువేషన్, ఎక్కడికి వెళ్ళేది ఉండదు. ఎక్కడికైనా వెళ్దామన్నా వీడియోస్ చేద్దామన్నా లాక్డౌన్ అని ఇంక వెళ్ళట్లేదు. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. సో మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ మాస్క్ ఎవ్రీ టైమ్. ఒక్క 1 సెకండ్ పనికి బయటికి వెళ్ళినా కూడా మీరు మాస్క్ పెట్టుకోండి. సో యా ఇట్స్ డన్. నేను కాటుక పెట్టుకుంటా బట్ ఐ హ్యావ్ వాటర్ ప్రూఫ్ వన్. నేను వాటర్ ప్రూఫే పెట్టుకుంటా. సో అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ లిప్స్టిక్ కాబట్టి మనము మన లిప్స్ మీద ఎక్సెస్ లిప్ బామ్ని తీసేయాలి. సో ఇలా అది కూడా లెఫ్ట్ హ్యాండ్ అయినా ఓకే. ఇలా హ్యాండ్ తీసుకొని సో యా. సో నేను ఈ లిప్స్టిక్ పెట్టుకుంటా. దిస్ ఈజ్ లియాన్ బ్యూటీ USA మ్యాట్ పర్ఫెక్ట్. వెయిట్ అ మినిట్. యా బాగుంటుంది. నాకు పింకీ షేడ్స్ అంటే అంత నచ్చవు లిప్స్టిక్స్లో. కాకపోతే రెడ్డిష్ షేడ్స్ మాత్రం చాలా ఇష్టము. ఓకే ఐఎమ్ యూజింగ్ కిస్ బ్యూటీది మ్యాట్ లిప్స్టిక్స్. నేను ఇది యూజ్ చేస్తా. ఐ మీన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్. ఓకే ఇలా ఉంటుంది ఇది. సో యా లెట్స్ స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఓకే ఓకే. సో కరెక్ట్ లిప్ షేప్ రావాలి. ఇలా అడ్డం దడ్డం పోతే మీ ఇష్టం. ఇది మ్యాట్ ఇప్పుడు కాదు ఎందుకంటే మనం ముందు లిప్ బామ్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇది మ్యాట్ అవ్వదు. ఓకే ఈజీగానే పెట్టుకోవచ్చు.
సో లిప్స్టిక్ పెట్టేసుకున్నాము విత్ లెఫ్ట్ నేను హ్యాండ్. పెట్టుకోలే ఇంకా అన్నది హాఫ్ ఓన్లీ 1 లిప్ అయింది. పెట్టుకో. ఓకే. తినవి చాలా చిన్న లిప్స్ ఉంటాయి, నాయి మాత్రం కరెక్ట్ అన్నది అయిపోయింది. ఇట్స్ డన్. పర్ఫెక్ట్. నేను పెట్టుకుంది రెడ్ కానీ అందులో పింక్ కనబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్. యా. ఈ చెక్ యువర్ టీత్. షో మీ. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మొత్తం ఫేస్ మేకప్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ ద ఆపోజిట్ హ్యాండ్ ఛాలెంజ్ మేకప్ మాత్రం మేము సక్సెస్ఫుల్గా చేసాము. కానీ అప్పుడప్పుడు ఏదో అలా చిన్నగా అలా మన రైట్ హ్యాండ్ వినకపోవడంతో కొన్ని ఛాన్సెస్ అలా రైట్ హ్యాండ్ మన ఫేస్ మీదకి వచ్చేస్తుంది. సో ఛాలెంజ్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అండ్ నాది ఒక్కటి ఈ ఐలైనర్ ఒక్కటి ఓకే బాగానే కనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఐలైనర్ పెట్టుకోను, ఎందుకంటే నాకు పెట్టుకోనికి రాదు. అండ్ షీస్ పర్ఫెక్ట్. పెడతా ఆమెకి. యా, అండ్ షీస్ పర్ఫెక్ట్ ఇన్ అప్లయింగ్ ది ఐలైనర్. అండ్ యా, సో దిస్ ఇస్ ఆర్ ఫైనల్ face makeup. మేకప్. అండ్ యా, మీరు చూస్తుంటే బ్లష్ హైలైటర్ ఒక్కటి కెమెరాలో కనిపిస్తలే, బికాస్ దిస్ ఇస్ నాట్ ఏమంటారు కెమెరా కాదు, ఫోన్ కెమెరా కాబట్టి. సో బ్లష్, హైలైటర్, లిప్స్టిక్, మస్కారా, ఐబ్రోస్ ఏమంటారు ఐబ్రోస్ మేము వాడము, ఓన్లీ కన్సీలర్ ఇవే వాడుతుంటాము. అంటే మా ఓన్ ఐబ్రోసే బాగుంటాయి. ఐ మీన్ వెరీ డార్క్. యా, సో ఇది ఫుల్ ఫేస్ మేకప్. ఓకే. యా. ఓకే. So that's it for the video. If you do, then do like, share, comment and subscribe to Preeti Official. And do follow me on Instagram. And Follow me also on Instagram. Yeah. Neha Muttugari, by the way, the ID and your ID? వాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు Okay. ప్రీతి అని టైప్ చేసినా వచ్చేస్తుంది. No. Correct. నీ ఐడి షై షై స్నికర్, కానీ అది మీకు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ స్పేసింగ్ అక్కడ ఏమన్నా మిస్ అయితే అది రాదు. సో ప్రీతి అని టైప్ చేయండి వచ్చేస్తుంది. అండ్ యా, మా మేకప్ని రేట్ చేయండి అవుట్ ఆఫ్ 10. నాకు ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో పెట్టాలి. and tell who did it better too. యా, ఆబ్వియస్లీ షీ. ఎందుకంటే నేను నాకు రైట్ హ్యాండ్తోనే అట్ట పెట్టుకుంటా, లెఫ్ట్ హ్యాండ్తో ఏమంత బాగా రాదు అని. ఓకే, నేను ట్రై చేసిన బాగానే వచ్చింది. అండ్ ఇంకొకటి ముందు వీడియో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు, బికాజ్ ఐ కెన్ సీ ద రెస్పాన్సెస్. అండ్ యా, మీరు కూడా ట్రై చేయండి. ఛాలెంజ్ ట్రై చేసి నాకు కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఇలానే మీరు ఇంకా కొన్ని ఐడియాస్ ఇవ్వండి, లైక్ ఏమేమి చేయాలి అనేటిది. హోమ్ టూర్ అలాగా హోమ్ టూర్ మాత్రం ఇస్తాను ఖచ్చితంగా. అండ్ యా, that's it for the video. I'll see you in my next video. Until then, bye-bye. Stay safe, stay healthy, stay home. Okay, bye-bye.